వెల్కమ్ బ్యాక్. సైకిల్ చూసేసి మళ్ళీ సైక్లింగ్ వర్కౌట్ బయటకు వచ్చేసాను అనుకుంటున్నారు కదా, పప్పులో కాలేశారు. నేను ఇవాళ సైక్లింగ్కి రాలేదు. యాక్చువల్లీ మా ఊళ్ళో మా పొలంలో ఏదో మట్టి ఉందంట. సో 2 రోజుల నుంచి మా అత్తయ్య, మా బావ వాళ్ళు, మా మావయ్య వీళ్ళందరూ వెళ్ళేసి అది ట్రాక్టర్కి తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర వేసేస్తున్నారు. సో పొలంలో వేస్ట్గా ఎక్స్ట్రాగా పడుందని మా బావ, మావయ్య, ఇంకా మా తోడుకోడలు వాళ్ళందరూ ట్రాక్టర్లో వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో నేను, మా హస్బెండ్ రన్నింగ్ అండ్ సైక్లింగ్ చేసుకుంటూ మెల్లగా వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళేసి ఆ మట్టి తీసేసి ట్రాక్టర్లో వేసుకొని ఇంటికి వచ్చేసేయాలి. ఇవాళ మా టాస్క్ అదనమాట. సో అంటే యాక్చువల్లీ నా కెమెరాని, నా గోప్రోని మా హస్బెండ్ కబ్జా చేసేస్తున్నారు పద్దాకలా. సో నాకు ఫుల్ లెంత్ షూట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నేను ఆల్మోస్ట్ వచ్చేసాను ఇక్కడికి. ఇంకా కొంచెం దూరమే ఉంది. సో మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఆ మట్టి ఏంటి, అసలు మేము ఎలా తీస్తామో ఏంటి అనేది షార్ట్స్లో చూడండి. ఓకే, అయితే చూసేద్దాం ఆ 12 మరి. లెట్స్ గో. ఇది మా పొలం. సో ఇది 1 ఎకరా పొలం. సో మా సైకిల్ పెట్టాం కదా, సో కనిపించదు, మేబీ కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి. ఆ చెట్టు దగ్గర నుండి ఇటు కనిపిస్తున్న ఆ చెట్లు, ఆ గట్టు వరకు మా పొలం. ఇది మొత్తం 1 ఎకరా. లాంగ్ ఎక్కువ ఉంది, విడ్త్ కొంచెం తక్కువ. సో ఇంత కనిపిస్తుంది. సో ఇది మా పొలం పక్కన ఉన్న కాలువ. ఇది మొన్నటి వరకు చాలా చిన్నగా ఉంది, వాటర్ చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పేసి అని ఇంకొంచెం లోతుగా తీశారు మట్టి. సో మేబీ ఆ పని గవర్నమెంటే చేయించినట్లుంది. సో ఆ మట్టి అంతా ఏం చేశారంటే ఎవరి పొలంలో వాళ్ళది తీసి సైడ్కి మా పొలంలోనే వేసేసారు. సో ఇప్పుడు మా టాస్క్ ఏంటంటే ఆ మట్టి అంతా తీసి ట్రాక్టర్కి తీసేసి మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వేసేయడం. సో ఇంటి దగ్గర అంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ వేస్ట్గా పడుంది, అడ్డంగా ఉందని చెప్పేసి అని తీయడానికి స్టార్ట్ చేస్తున్నారు. చూసారుగా, ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ చేసేసారు. నేను కూడా వెళ్ళి జాయిన్ అయితే సరిపోతుంది. వీడు మా బావ వాళ్ళ అబ్బాయి, పేరు యోగి. చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు. బొచ్చా ఇది లాస్ట్ బొచ్చా అయిపోయింది. మౌంట్ ఓపిక కూడా అయిపోయింది. సో జనరలీ దిస్ ఈజ్ నాట్ మై కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. బట్ మా ఆయన చలవ వల్ల ఇవాళ ఫస్ట్ టైం ఇది పట్టుకున్నాను, దీంతో కూడా చేశాను. కారుతో లాగు పూర్తిగా, అది కారని బొచ్చి కానిచ్చి లాగాలి. ఆ గడ్డి తీసేయి. అది అలా పట్టుకొని చాలే, ఇంకా చాలే పెద్దపా, చాలే.
మరి వాళ్ళు గట్టి కట్టబెట్టున్నారు. ఫైనలీ దిస్ స్వెట్ అండ్ ఆల్ 1 వీక్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఇవాళ వచ్చింది ఫుల్గా బయటికి. సో టుడే ఐ ఫీల్ లైక్ ఐ కంప్లీట్లీ డిడ్ మై వర్క్. So this is our tractor. లోపలికి వచ్చినది మా మామయ్య గారు అండ్ మా తోడుకోళ్ళు. చూసారా, మేము 5 మెంబర్స్ వచ్చాము. దిస్ ఫుల్ ట్రక్. I don't think this is a little bit work. This is more than a bit work. సో మా తోడుకోళ్ళు నన్ను చూపి అని అడిగింది. ఓకే అయిపోయింది. సో బ్యాక్ టు హోమ్. సైకిల్ దగ్గరికి వెళ్ళిపోదామా? ట్రాక్టర్ కూడా ఎక్కేసాం ఫైనల్లీ. మొత్తం అయిపోయింది. సో మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము. మా సైకిల్ ఇక్కడ ఉంది. ఈ పొలంలో దాన్ని తొక్కడం కష్టం అనిపించి దీనిలో వేసుకొని రోడ్డు దా తీసుకెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో నాతో పాటు నా సైకిల్ కూడా ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కేస్తుంది. స్వెట్ వచ్చేసి చాలా టైర్డ్ ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. సో మేము పొలంలో నుంచి అలా రోడ్డు మీదకి వెళ్ళాక అగైన్ సైకిల్ తీసుకొని స్టార్ట్ అయిపోతాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ మై కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. మేము రోజు చేసే పని కానీ మా లైఫ్ స్టైల్కి ఈ పని ఎప్పుడు చెయ్యం మేము సహజంగా. మేబీ మా హస్బెండ్ ఇంత ముందు చేసేవాళ్ళేమో. నాకైతే పెద్ద ఎప్పుడు అలవాటు లేదు, అసలు ఎప్పుడు చేయలేదు కూడా. సో ఇవాళ నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంది పొలంలోకి రావడం, మట్టి గడ్డలు తీయడం అండ్ ఇలా సైకిల్ వేసుకొని. చూసారా ఎలా ఊపుతుందో ట్రాక్టర్. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఇలాగా. సో యా చెప్పడం మర్చిపోయాను కదా. సో నేను సైకిల్ తొక్కుంటూ వస్తానని చెప్పాను మీకు రోడ్ మీదకి వచ్చాక. బట్ ఆఫ్టర్ ఆల్ దట్ స్వెట్ సైకిల్ నాకంతా ఈ ఎండకు అంత కరెక్ట్ కాదనిపించింది. సో ఇదైతే నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కూర్చొని ఊగుతా. డ్యాన్స్ రాని వాళ్ళని ఎవరినైనా దీనిలో వదిలేసి నుంచోబెట్టామంటే ఆ వెళ్ళే స్పీడ్కే వాళ్ళు డ్యాన్స్ నేర్చేసుకోవచ్చు. అంత ఊగుతుంది ఇదైతే ఉయ్యాలలాగా. సో ఇది కొంచెం బాగుంది, కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అని సైకిల్ దీనిలో నేను నడుచుకున్నా, దీని మీద కూర్చొని వచ్చేస్తాను. సో వీఆర్ ఆల్మోస్ట్ ఊళ్ళోకి వచ్చేసాము. కొంచెం దూరంలో ఇల్లు. సో ఇంటికి వెళ్ళాక ఇదంతా కిందకి దించేసేసి కిందకి ఇదంతా మట్టి దించేస్తే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అది నాకు తెలిసి నేను ఎక్కువ చేయలేను, మా హస్బెండ్ వాళ్ళు చేసేస్తారు. ఏదో ఫోజ్ ఇవ్వాలి కదా. సో 2-3 గడ్డల కింద వేస్తే సరిపోతుంది. ఓకే హైడ్రాలిక్ ఓకే అయితే సో వెళ్ళాక ఆ షాట్స్ కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. ఇలా ట్రాక్టర్ పైకి లేచి ఇలా వేసేయచ్చు అనే సంగతి నేను మర్చిపోయాను చాలా రోజుల నుంచి ట్రాక్టర్ చూడక. సో మనతో పెద్ద పని ఏం లేదనమాట.
కోసేసాము, అయిపోయింది. ట్రాక్టర్ మా బావ తీసుకెళ్ళిపోతున్నారు బయటికి. సో మీకు చెప్పలేదు కదా, ఇది మా ఫామ్ అన్నమాట. ఇక్కడ మేము చాలా రకాల చెట్లు పెంచుతాము. సో మీకు చాలా చూపించవచ్చు. ఇది నాగ్పూర్ ఆరెంజ్ అండ్ ఇది సపోటా, హైబ్రిడ్ సపోటా. అలాగే ఇక్కడ ఇది చీమ చింతకాయ చెట్టు, కొబ్బరి చెట్లు అందరికీ తెలిసినవే, పెద్ద కొత్తగా ఏముండవు కాబట్టి. దానిమ్మ, అరటి అండ్ అరటి ఒక గెల కూడా పడింది. ఇవి చక్కెరకేళీలు. వీటిని మా తోడుకోడలు వాళ్ళ అమ్మ అక్కడ వాళ్ళ ఊర్లో నర్సరీ ఏదో ఉంటే అక్కడ నుండి తీసుకొచ్చారు. చాలా బాగా పెరిగినాయి. అండ్ ఇదేం చెట్టు? నిమ్మ చెట్టు. సో ఇది నిమ్మ చెట్టు. దీని ఏజ్ 3 years. సో మా బావ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు వేశారు. అండ్ ఇది ఇంకొక దానిమ్మ చెట్టు. దీనికి చాలా పూత వచ్చిందండి, కానీ మా హస్బెండ్ అన్నీ తీసేశారు. సో ఏజ్ తక్కువ, అన్ని కాపు రాలేవని. అండ్ ఇక్కడ ఏదో ఒక చెట్టు కానుకొని మునగ చెట్టు. సో మునక్కాయలు చెట్టు. అండ్ ఇలాగే ఇది ఇంకొక నాటు సపోటా. ఇది వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇదేం చెట్టు అండి? ఇది పచ్చడూసరి చెట్టు. అండ్ జాక్ ఫ్రూట్ మర్చిపోయాను. పనస చెట్టు, ఇలాగే మామూలు ఉసిరి చెట్టు, అలాగే మామిడి చెట్టు. ఇది బంగినపల్లి మామిడి చెట్టు అది. అండ్ ఇంకా ఇది బత్తాయి చెట్టు, జామ చెట్టు. సో మేము ఇక్కడ ఇదేమో రామఫలం. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఇది ఫస్ట్ టైం ముంబైలో ఉన్నప్పుడు ట్రై చేసాము. ఈ ఫ్రూట్ మాకు అక్కడ కొత్తగా దొరికింది అనేసి మేము ఆ టేస్ట్ మాకు నచ్చి ఆ విత్తనాలు మేము అక్కడి నుంచి దాచిపెట్టి ఎండపెట్టి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక వాటిని నాటాము. మా అత్తయ్య గారు ఒక 3 months ఏమో వాటిని ఒక బ్యాగ్లో వేసి ఒక మొలకలు చిన్న మొక్కలు వచ్చాక తెచ్చి ఇక్కడ పెట్టారు. సో అలా అనమాట. ఇది బంగినపల్లి మామిడి అండ్ ఇది ఇటాలియన్ లైమ్. ఈ సైజు బాగా పెద్ద సైజు నిమ్మకాయలు వస్తాయి, కొంచెం ఎగ్ షేప్లో. అదే మా హస్బెండ్ చెప్తున్నారు కదా, సో అలా అనమాట. ఎగ్ షేప్లో వస్తాయి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలు లెమన్ లాగా ఉట్టి పులిపే కాకుండా కొంచెం టేస్ట్ వైజ్ కానీ చూసేదానికి కానీ అంతా కొంచెం వేరుగా ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇది ఇంకొక ఆరెంజ్ చెట్టు. ఇది నాగ్పూర్ ఆరెంజా? ఇది మామూలుగా నారింజ చెట్టు. అండ్ ఇంకా ఉన్నాయండి కొన్ని. ప్లేస్ ఇంకా చాలా ఉంది. సో మేము ఇంకా కొన్ని వేసాం, కానీ ఇది కూడా ఒక నిమ్మ చెట్టు. మామూలుగా ఇది మామూలు నిమ్మ చెట్టు, ఇటాలియన్ లైమ్ కాకుండా నాటుకాయలు మనకి ఊళ్ళో సహజంగా ఇక్కడ దొరికే కాయలు టైపు. అండ్ ఇది అల్ల నేరేడు. సో ఇది అల్ల నేరేడు అంటే నేను పేరు ఎప్పుడు వినలేదు. నేరేడు కాయలు తెలుసు కానీ నాకు బేరికాయ అదనమాట. సో ఇది బేరికాయ చెట్టు. 1 year ఇది నెల్లూరులో బాగా ఫేమస్ అనమాట ఈ బేరికాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీని ఏజ్ 1 year. అదే మా హస్బెండ్ చెప్తున్నారు కదా. సో ఇవన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చి అన్నీ ఇంకా చాలా వేసామండి. సో చాలా ఏమైనాయి అంటే కొన్న చెట్లు కొన్ని అలా చచ్చిపోయినాయి. ఇక్కడ మేబీ నేల కొత్తది అయ్యి కొంచెం ఏమో ఎందుకో చనిపోయినాయో. సో ఈ జాన్ చెట్టు ఇది మా ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాటికి పక్క నుంచి చిన్న చిన్న చెట్లు పుడితే అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. సో ఇది కూడా బాగానే పెరుగుతుంది. సో అలా ఇక్కడ ఇంకా ప్లేస్ చాలా ఉంది కాబట్టి ఇంకా వేరే వేరే చెట్లు కూడా వేయాలని చూస్తున్నాము. ఇదంతా మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య మావయ్య వాళ్ళు ముగ్గురు ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాటికి. మా బావగారు కూడా వాళ్ళు 4. సో నేను ఇక్కడికి పెద్దగా ఏదో ఇట్లా జస్ట్ చూడడానికి కొంతసేపు కూర్చోడానికి వస్తాను, కానీ వీటికి వాటర్ పెట్టడం లేదా కలుపు ఏదైనా తీయడం, ఏదైనా దానికి ఏదైనా అవసరాలు ఉంటే అవి చూడడం, అవన్నీ పెద్దగా నేనేం చూసుకోను. అవన్నీ కూడా మా అత్తయ్య మావయ్య అండ్ మా హస్బెండ్ మా బావ వీళ్ళు 4 చూస్తుంటారు. సో అలా అండి ఈ ప్లేస్. మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యి వాళ్ళు అంతా తెలిసేపటికి ఇదంతా ఫుల్ చెట్లతో వాళ్ళకి మంచి ఫ్రూట్స్ పరంగా కానీ వాళ్ళకి ఆడుకోవడానికి కానీ కొంచెం వచ్చి కూర్చోడానికి కానీ అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఇదంతా ఇక్కడ మేము సెటప్ చేస్తున్నాము. ఇది కూడా ఒక 10 cents ల్యాండ్. ఇది
యా 10 cents ఉంటుంది కంప్లీట్గా. ఇదంతా రేపు చదువు చేయాలి. సో ఇప్పుడు మేము అక్కడి నుంచి తెచ్చిన మట్టి అంతా ఇక్కడ వేసాం కదా, దీన్నంతా రేపు సదరం చేసేసి ఈ ల్యాండ్ హైట్ కొంచెం పెంచేసి ఇంకా తడిపి అందులో మొక్కలు ఏమన్నా వేస్తే, నల్ల మట్టి కాబట్టి మొక్కలు బాగా పెరుగుతాయండి సహజంగా. నల్ల మట్టిలో ఎప్పుడైనా కూడా ఏ మొక్క వేసినా బలాలు ఎక్కువ అందుతాయి అంట. సో అలా ఈ బెండకాయ చెట్టు, బెండకాయలు కాపు అయిపోయింది. సో మా అత్తయ్య ఇలా ఎండిపోయాక వీటి విత్తనాలు తీసుకొని మళ్ళీ వేయడానికి ఉంటాయి అని చెప్పేసి అని లాస్ట్లో కాయలు ఉంచేశారు. సో అలా అన్నమాట.